నా పేరు సాంబమూర్తి. సీజీఎంగా కంపెనీలో గత 10 సంవత్సరాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే సీజీఎం అయిన తర్వాత కూడా అంతకుముందే కంపెనీ దగ్గర 35 నుంచి 40 వెంచర్స్ మన శ్రీ బ్రహ్మరా కంపెనీ వారు వేయడం జరిగింది. ప్రాజెక్ట్స్ అయిన తర్వాత మరి అతి తక్కువ రేట్లో ఇవ్వాలన్న ఆలోచనతో ఆకునూరులో మరొక మంచి ప్లాన్ చేసి 25 ఎకరాలు వెంచర్ ఇవ్వడం జరిగింది. అయితే 25 ఎకరాలే కాకుండా టోటల్గా అక్కడ 50 ఎకరాలు ఉంది. 50 ఎకరాల ముందు 25 ఏకర్స్ ఫేజ్ 1గా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఫేజ్ 2 గాను రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా అతి త్వరగా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత మరి రేట్ అనేది మళ్ళీ మారడం అనేది జరుగుతున్నది. అలాగే ఫేజ్ 2 కూడా రేటు రివైజ్ అవుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ వ్యక్తి అయితే ముందుగా ప్లాన్ చేసుకుని మరి ఆ వ్యక్తి ప్లాన్ చేసుకుంటే ఆ వ్యక్తికి తక్కువ రేటు అవుతుంది ఇప్పుడు రావడం అనేది జరుగుతుంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మా కంపెనీ వారు ఏం చేస్తారంటే మరి డెవలప్మెంట్ విషయంగా పార్కులు అయ్యి మీరు ఈడుపుగలు కానీ పార్క్ కానీ లేదా గొడవలు కానీ ఒకసారి చూడండి. చూస్తే పార్కులు ఏ రకంగా డెవలప్ చేసాము. అలాగే ఒక్కొక్క దాంట్లో 2-3 పార్కులు కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అది చూస్తే చాలు పిల్లలు కూడా అక్కడ బాగా అట్రాక్ట్ అయ్యి అక్కడ జిమ్ అని పిల్లల పార్కులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక ప్రతి వెంచర్ కూడా ఆ రకంగా మనం డెవలప్ చేస్తాము. డెవలప్మెంట్ విషయంలో రాజీ పడడం కనుక మీరు కూడా ఒకసారి చూడండి. బ్రహ్మరాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ చూడండి. చూసిన తర్వాత అది బాగున్నది అనుకుంటే టేకప్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పండి. లాంచింగ్ ఆఫర్గా ఇది మనకి వెస్ట్ ఫేస్ 12,900 రూపాయలు, అలాగే 13,500 రూపాయలకి, అలాగే ఏ బ్లాక్ అయితే 13,900 రూపాయలు, అలాగే ఈస్ట్ ఫేస్ అయితే 14,500 రూపాయలకి, అదే హౌస్ అయితే వెస్ట్ ఫేస్ 49 లక్షల రూపాయలకి వెస్ట్ ఫేస్ ఇస్తున్నాము. అలాగే ఈస్ట్ ఫేస్ అయితే 55 లక్షల రూపాయలకి ఈస్ట్ ఫేస్ ఇవ్వడం జరిగింది. కనుక ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. కనుక రేపు రాబోయే రోజుల్లో ఈ 13,500, 14,500, 25 నుంచి 30,000 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది. కనుక దాని దృష్టిలో పెట్టి ఏ వ్యక్తి అయితే ముందుగా దీన్ని తీసుకుంటే ప్రయత్నం చేస్తారో ఆ వ్యక్తి మంచి ఫైనాన్షియల్గా మంచి బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.